ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఈ కరోనా టైంలో మనకి మంచి ఔషధం లాగా పనికొచ్చే వీడియోని చేయబోతున్నా. సో ఇప్పుడు శ్రీకాంత్ వచ్చిండు, జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అవుతున్నాడు. సో మీ హస్బెండ్స్ కానీ, మీ బ్రదర్స్ కానీ, మీ డాడీస్ కానీ ఎవరైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మీరు ఇది చేసి ఇవ్వండి, చాలా హెల్ప్ అవుతుంది. సో అదేంటో మనము చూసేద్దామా. అండ్ దానికి కావాల్సినవి అల్లము, పసుపు, సాల్ట్, కొద్దిగా నిమ్మకాయ అండ్ ఇవన్నీ కలిపి మంచి ఒక కషాయం. సో ఆ కషాయం ఏంటో చూసేద్దామా. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట, అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అండ్ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరైనా మీ ఇంట్లో వారైనా బయటికి వెళ్ళి రాగానే ఇది ప్రిపేర్ చేసుకొని తాగండి. అండ్ ఇది వేడివేడిగా తాగాలి. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. మనకు కావాల్సినవి ఏంటంటే కొద్దిగా పసుపు, ఒక 4 to 5 డ్రాప్స్ నిమ్మరసం, అల్లము తురుముకోవాలి ఇట్లా దీంతోనే, అల్లము అండ్ కొద్దిగా సాల్ట్ అండ్ ఈ తులసాకులు. మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది అంటే ఇంకా తులసాకులు తీసుకోండి, ఒక 4-5. సో మీ దగ్గర సినమన్ అంటే దాల్చిన చెక్క ఉంటే అది కూడా యాడ్ చేయండి. నా దగ్గర దాల్చిన చెక్క లేదు, ఈసారి బయటకు వెళ్ళినప్పుడు తీసుకురావాలి. సో దాని బదులు నేను తులసి ఆకులు వేస్తున్నా. దాల్చిన చెక్క, పసుపు, నిమ్మరసము, సాల్ట్, అల్లము అన్ని కలిపి ఇట్లా మరుగుతుంటే వాటర్ మరుగుతుంటే దాంట్లో వేసుకోండి. ఒక 3 minutes మరగబెట్టండి. ఆ తర్వాత వడగట్టుకోవాలా లేదంటే అట్లనే తాగాలా, అది మీ ఇష్టము. సో దాన్ని తాగండి. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుంది. అండ్ డైలీ తీసుకోవాలి. ఇది వేడివేడిగా తాగాలి. డైలీ 2 times తీసుకోవాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇది మరుగుతున్నాయి కదా వాటర్, దీంట్లోకి మనము తులసాకులు వేసేస్తున్నాం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు అండ్ నిమ్మరసము అండ్ ఇప్పుడు అల్లంని తురుముకోవాలి. సో అట్లా వర్షం పడుతుంది. సో ఈ విధంగా మీరు కషాయాన్ని రెడీ చేసుకొని డైలీ 2 times తాగండి. మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి, మీరు తాగండి. ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ థ్రోట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా పోతాయి అన్నమాట. ఇది జనరల్గా కోల్డ్ కాఫ్ అయినప్పుడు, ఏదైనా ఫ్లూ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ డైలీ తాగినా కూడా చాలా మంచిది. అండ్ వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది ఇది. సో ఇంట్లో చేసుకోండి, మ్యాక్సిమం చేసుకొని తాగడానికి. టేస్ట్ అంటే మనకు నచ్చినట్టు ఉండదు, అది అందరికీ తెలిసిందే. బట్ స్టిల్ తాగాలి, మనం ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలి అంటే కనుక ఇలాంటివి చేయాలన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ M&S Talks by Manvi. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా నేను అది శ్రీకాంత్కి ఇచ్చేసి టీ పెట్టేస్తా. ఈ వర్షంలో మంచిగా వేడి వేడి చాయ్ తాగితే ఎలా ఉంటుంది? ఓకేనా? మేమైతే చాయ్ తాగి ఎంజాయ్ చేస్తాం. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, సీ యూ. మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. బాయ్.